విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు నిర్ణయించడానికి దృష్టిలో ఉంచుకోవలసిన ఆధారాలు. విద్యార్థులు తేలికగా గ్రహించేవి. 2. ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండేవి. 3. విద్యార్థుల అవసరాలు సామర్థ్యాలు. 4. అందరికీ అర్థమయ్యేవి. విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు నిర్ణయించడానికి దృష్టిలో ఉంచుకోవలసిన ఆధారాలు. ఆన్సర్ వచ్చి విద్యార్థుల అవసరాలు సామర్థ్యాలు. కొఠారి కమిషన్ వారు సూచనలిచ్చిన కాలము 1949, 1952, 1966, 1986. కొఠారి కమిషన్ వారు సూచనలిచ్చిన కాలం 1966. విద్యార్థి ప్రవర్తనలో తీసుకురాదగిన వాంఛనీయమైన మార్పు పేరే. అభ్యసనానుభవాలు, అవగాహన, బోధనా లక్ష్యం, సామర్థ్యాలు. విద్యార్థి ప్రవర్తనలో తీసుకురాదగిన వాంఛనీయమైన మార్పు పేరే బోధనా లక్ష్యము. అనుకున్న బోధనా లక్ష్యాన్ని సాధించిన విద్యార్థిలో ఏర్పడేది అభ్యసనం, వైఖరి, అవగాహన, సామర్థ్యాలు. అనుకున్న బోధనా లక్ష్యాన్ని సాధించిన విద్యార్థిలో ఏర్పడేవి సామర్థ్యాలు. విద్యార్థి యూనిట్ పరీక్షలో ఆమ్లాల ధర్మాలు జ్ఞప్తికి తెచ్చుకుని పరీక్ష రాశాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థి యూనిట్ పరీక్షలో ఆమ్లాల ధర్మాలు జ్ఞప్తికి తెచ్చుకుని పరీక్ష రాశాడు అన్నారు. జ్ఞప్తికి తెచ్చుకోవడము, గుర్తించడము, ఇవన్నీ ఏమవుతుందంటే జ్ఞానానికి సంబంధించినవి అన్నమాట. సో ఇది జ్ఞానము. గాలిలో అధిక మోతాదులో కాలుష్య పదార్థాలు చేరితే దాన్ని గాలి కాలుష్యం అంటారు అనేది ఏ లక్ష్యానికి చెందింది? వినియోగం, నైపుణ్యం, అవగాహన, జ్ఞానం. ఇప్పుడే చెప్పాను. జ్ఞానానికి సంబంధించింది అయితే గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అని ఉంటే అది జ్ఞానానికి సంబంధించింది. అంటే నువ్వు ఒక ప్రశ్నకు ఆన్సర్ రాయాలి అంటే మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాంటివి అనుకోండి. ఆ ప్రశ్నకు కావాల్సిన ఆన్సర్ టక్కని గుర్తొస్తే రాసేస్తావు. దాన్ని ఏమంటామంటే జ్ఞానానికి సంబంధించింది. ఇక్కడ ఏమడిగాడు? గాలి అధిక మోతాదులో కాలుష్య పదార్థాలు చేరితే దాన్నే గాలి కాలుష్యం అంటారు అని ఒక విద్యార్థి చెప్పాడంట. అంటే అది ఏ లక్ష్యం కిందకు వస్తుంది అంటే విద్యార్థి ఇక్కడ ఏం చెప్పాడు? గుర్తించడమో జ్ఞాపకమో కాదు, దాన్ని అవగాహన చేసుకున్నాడు ఆ అబ్బాయి. గాలిలో అధిక మోతాదులో ఏవో చేరితే గాలి కాలుష్యం అవుతుంది అన్నాడు. ఏం చేరితే అనేది అతనికి కరెక్ట్ తెలుసు. అట్లాగా ఏదైనా వివరించడము, తర్వాత పోలికలు చెప్పడము, వర్గీకరించడము, తప్పులను గుర్తించడము, తప్పులను సరిచేయడము, ఇలాంటివన్నీ కూడా అవగాహన కిందకు వస్తుంది. తర్వాత కారణాలు చెప్పడము, ఊహించడము, ఇవన్నీ ఏంటంటే వినియోగం కిందకు వస్తుంది. మనం గుడ్డిగా పెట్టేయచ్చు జ్ఞాపకము, గుర్తింపు అంటే జ్ఞానము అని. తర్వాత ఏదైనా వివరిస్తున్నాడు అంటే అది అవగాహన అని. వర్గీకరిస్తున్నాడు, పోలికలు చెప్తున్నాడు, తప్పులను గుర్తిస్తున్నాడు, తప్పులను సరిచేస్తున్నాడు, ఇంకేదన్నా నిజ జీవితంలోకి ఇలా ఎందుకు జరిగింది అనే దానిని అతని వివరించగలుగుతున్నాడు. అంటే గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, వాయు కాలుష్యం అంటే ఏంటి, అవి ఎలా జరుగుతుందన్నప్పుడు అది టకటక చెప్పగలిగాడు అంటే అది అవగాహన అవుతుందన్నమాట. ఇంకొకటి వినియోగం అంటే ఏంటంటే ఇలా ఎందుకు జరుగుండొచ్చు అంటే దాన్ని ఊహిస్తాడనమాట. ఇలా ఒక బల్బు కాలిపోయింది, ఎందుకు కాలిపోయిందంటే ఊహిస్తాడు. అలా ఊహించి ఫ్యూజ్ పోయింది, కరెంట్ పోయింది, కరెంట్ సప్లై అయిపోయింది, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, ఇలా ఊహిస్తే ఏంటంటే వినియోగిస్తున్నాడు. అతనుకున్న తెలివితేటలను ఉపయోగించి వినియోగించుకుని ఏమై ఉంటుందా అని చెప్పగలుగుతున్నాడు. దాన్ని వినియోగం అంటామన్నమాట. తర్వాత ఊహించడము, కారణాలు చెప్పడం, ఇవన్నీ. తర్వాత ఇంకా కొన్ని రాను ఎగ్జాంపుల్స్ వస్తాయి కదా, అప్పుడు దాని గురించి ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఇదేంటి? అవగాహన కిందకు వస్తుంది. విద్యార్థి హైడ్రోజన్ వాయువు తయారు చేసే పటం జాగ్రత్తగా గీశాడు. ఇది ఏ లక్ష్యానికి చెందింది? వినియోగం, వైఖరి, అవగాహన, చిత్రలేఖన, నైపుణ్యం. ఇంకేం లేదు. పటాలు అనగానే ఇంకా మనం అట్లా వెళ్ళిపోవడమే. చిత్రలేఖన, నైపుణ్యము. విద్యార్థి ప్రయోగశాలలో వెర్నియర్ కాలిపర్స్ను ఉపయోగించి రూపాయి బిళ్ళ యొక్క వ్యాసాన్ని ఖచ్చితంగా కనుగొన్నాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? అవగాహన, జ్ఞానం, హస్తలాఘవ నైపుణ్యం, శాస్త్రీయ వైఖరి. ఇక్కడ ఎందుకు రూపాయి బిళ్ళ యొక్క వ్యాసాన్ని ఖచ్చితంగా కనుగొన్నాడంటే ఆ వెర్నియర్ కాలిపర్స్ని సెట్ చేయాలి, దాని లోపల రూపాయి బిళ్ళ పెట్టాలి,
ఆ స్క్రూని తిప్పాలి, దాన్ని 2 దవడలకు వెర్నియర్ కాలిపర్స్ 2 దవడల మధ్యకు ఆ వస్తువుని తీసుకొచ్చి పెట్టి, ఇవన్నీ ఏంటి చేతులతో చేస్తున్నాం, హస్తలాఘవ నైపుణ్యం అనమాట. సో నెక్స్ట్, బోధనా లక్ష్యాలను వర్గీకరించిన శాస్త్రవేత్త స్కిన్నర్, థార్ండైక్, బెంజమిన్ ఎస్ బ్లూమ్, సింప్సన్. బోధనా లక్ష్యాల వర్గీకరణ వివరించింది ఎవరు? మనకు తెలిసిందే కదా, బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనమాట. ఈయన ఎన్ని రంగాలుగా విభజించాడు? జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అని 3 రంగాలుగా విభజించాడనమాట బోధనా లక్ష్యాలని. ఒక్కొక్కటే వస్తుంది మళ్ళీ మన జ్ఞానాత్మక రంగంలో ఏమేమి వస్తాయి, భావవేశ రంగంకి ఏమొస్తుంది, అట్లాగే మానసిక చలనాత్మక రంగం సైకోమోటార్ డొమైన్లో ఏమొస్తుంది, ఇవన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్, విద్యార్థి వివిధ భౌతిక రసాయన శాస్త్రవేత్తల పటాలు సేకరించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? వినియోగం, జ్ఞానం, అభిరుచి, జ్ఞానం. ఏ లక్ష్యానికి చెందింది? ఆల్రెడీ చెప్పా. జ్ఞానం అంటే ఏంది? గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం. వినియోగం అంటే అది నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం అనుకుందాం. సపోజు వినియోగం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనము లెసన్లో విన్నదాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం అన్నమాట. సపోజు స్కూల్లో పలానా తెగులుకి ఈ మందులు కొడతారు, పైరుకి ఈ మందులు ఈ మందులు వేస్తే అది త్వరగా రికవర్ అవుతుంది, త్వరగా చెట్లు పెరగడానికి ఇలాంటి సేంద్రీయ వ్యవసాయం చేయాలి, నేల నాణ్యతను పెంచడానికి సేంద్రీయ వ్యవసాయం చేయాలి. ఇలా టీచర్ స్కూల్లో చెప్పిన దాన్ని విని అర్థం చేసుకుని దానివల్ల కలిగే మంచి చెడు గ్రహించి దాన్ని పిల్లవాడు నిత్య జీవితంలో ఉపయోగించాడు. పొలంకి వెళ్తాడు వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళినప్పుడు, సేంద్రీయ వ్యవసాయం చేయాలి నాన్న, మందులు కొట్టకూడదు, మనము నేలని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇలా చెప్పితే దాన్ని ఏమవుతాడంటే వినియోగించుకోవడం అవుతుందన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? పటాలు సేకరించాడు. ఎప్పుడు సేకరిస్తాడు? అతనికి ఇష్టం ఉంటేనే సేకరిస్తాడు. సో దాన్నే అభిరుచి అంటామన్నమాట. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలపై విశేష కృషి సల్పిన వారు. జ్ఞానాత్మక రంగం అనగానే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయనే. ఇంకా డేవిడ్ ఆర్ క్రాత్వోల్, బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఆర్హెచ్ దవే, సింప్సన్. ఎవరు జ్ఞానాత్మక రంగంపై కృషి చేసిన వారు? బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే ఆయన జ్ఞానాత్మక రంగం మీద కృషి చేసిన వ్యక్తి అన్నమాట. మరి భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం ఉంది కదా, భావావేశ రంగాన్ని వివరించిన వారెవరు? డేవిడ్ ఆర్ క్రాత్వోల్ అనే అతను భావావేశ రంగాన్ని వివరించారు. అట్లాగే మానసిక చలనాత్మక రంగాన్ని ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, వీళ్ళిద్దరూ మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వాళ్ళు. ఈ బిట్లు అడగతానే ఉంటారో మనం కరెక్ట్ గుర్తుపెట్టుకో ఉండాలి. బెంజమిన్ ఎస్ బ్లూమ్ జ్ఞానాత్మక రంగము, డేవిడ్ ఆర్ క్రాత్వోల్ భావావేశ రంగము, ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే మానసిక చలనాత్మక రంగం. ఇవి ఎట్లయినా వస్తుంది అనమాట, అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భావావేశ రంగంలోని లక్ష్యాలపై విశేష కృషి సల్పినవారు ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, డేవిడ్ ఆర్ క్రాత్వోల్. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలపై విశేష కృషి సల్పినవారు. ఇక్కడ చూడండి, 1 డేవిడ్ ఆర్ క్రాత్వోల్, 2 ఎలిజబెత్ సింప్సన్, 3 బిఎస్ బ్లూమ్, 4 థార్ండైక్. ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ మానసిక చలనాత్మక రంగంపై విశేష కృషి సల్పిన వారు ఇద్దరు. ఎవరు? ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. ఇక్కడ ఎవరు పేరు ఇచ్చారు? ఎలిజబెత్ సింప్సన్. ఒకరున్నారు కాబట్టి ఇది కరెక్ట్, అంతే. ఎలిజబెత్ సింప్సన్ చేస్తాం. ప్రతి బోధనా లక్ష్యం యొక్క స్పష్టీకరణలో ఉండవలసిన విషయాలు: పరివర్తన, విషయం, అభిరుచి, విషయము, పరివర్తనము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి బోధనా లక్ష్యం యొక్క స్పష్టీకరణ అన్నాడు. మనకు ఉంటాయి ఉద్దేశము, గమ్యము, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇలా ఉంటాయి అన్నమాట. మన సైన్స్కి చూసుకుంటే ఫిజిక్స్కి గమ్యము, ఉద్దేశము, లక్ష్యాలు, స్పష్టీకరణలు అని వస్తాయి. బోధనా లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యంలో మళ్ళీ స్పష్టీకరణలు ఉంటాయన్నమాట. సపోజు ఒక కాన్సెప్ట్ అనేది మనం ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ అనే లెసన్ దాని గురించి తెలుసుకున్నాము అంటే, కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవడం అనేది లక్ష్యం అవుతుందన్నమాట. స్పష్టీకరణ అంటే దాంట్లో ఇంకా విడివిడిగా కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఏ వాయువు రిలీజ్ అవుతుంది, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఏమేం ప్రాసెస్ జరుగుతుంది, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న ఆక్సిజన్ మాత్రమే ఇస్తుందా? కాదు కదా, ఇంకా కొన్ని ఉన్నాయి.
ఆక్సిజన్ను కూడా తీసుకుంటుంది శ్వాసక్రియకి. ఇలా దాన్ని విడివిడిగా దాన్ని డివైడ్ చేసుకుని ప్రతిదీ తెలుసుకుంటే దాన్ని స్పష్టీకరణం అంటామన్నమాట. సో ఇక్కడ ప్రతి బోధనా లక్ష్యం యొక్క స్పష్టీకరణలో ఉండవలసిన విషయాలు ఏంటంటే విషయము, పరివర్తన. బోధనా లక్ష్యాలలో శీల స్థాపన జరిగే రంగం అంటే ఆ లక్ష్యంలో అత్యున్నత స్థాయికి చెందింది ఈ శీల స్థాపన. ఈ శీల స్థాపన అనేది ఏ రంగంలో జరుగుతుంది? జ్ఞానాత్మక రంగం, బోధనాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. మనకు ఆల్రెడీ జ్ఞానాత్మక రంగంలో ఉన్నాయి. జ్ఞానం ఏమేమి ఉంటాయి అందులో లక్ష్యాలు? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. 6 లక్ష్యాలు ఉంటాయి జ్ఞానాత్మక రంగంలో. ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా శీల స్థాపన? రాలేదు. మిగతా భావావేశ, మానసిక చలనాత్మక రంగంలో 5 లక్ష్యాలే ఉంటాయి. భావావేశ రంగంలో చూడండి, గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనం, శీలస్థాపనం. శీలస్థాపనం అనేది భావావేశ రంగంలోనే అత్యున్నత లక్ష్యం. ఇంకా అదే ఎండింగ్, అంతటితో ఆ లక్ష్యాలు అయిపోతాయి అన్నమాట. అంటే పూర్తి పరిపక్వత సాధించేస్తాడు ఆ లక్ష్యంలో. సో భావావేశ రంగంలో ఉండేదే శీలస్థాపన. సో బోధనా లక్ష్యాల్లో శీలస్థాపన జరిగే రంగం ఏంటంటే భావావేశ రంగం. లాస్ట్ ఒకటి మానసిక చలనాత్మక రంగం కూడా చెప్పుకుందాం. మానసిక చలనాత్మక రంగంలో ఏమొస్తుంది? అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. సహజీకరణ అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. బైక్ నేర్చుకోవాలనుకుంటారు. ఫస్ట్ ఒకరిని చూసి నేర్చుకుంటాం, అంటే అనుకరిస్తూ నేర్చుకుంటాం, గమనిస్తాం ఫస్ట్ వాళ్ళు ఎలా నడుపుతారు, ఎలా కీ పెడతారు, ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా కిక్ కొడతారు, ఇలాగా. నెక్స్ట్ ఏం చేస్తాం? హస్తలాఘవం. మనం కూడా స్టార్ట్ చేస్తాం, బైక్ పట్టుకుని ట్రై చేస్తాం. అనుకరణ, హస్తలాఘవం, నైపుణ్యం. తర్వాత బైక్ నడపడం అనేది కూడా నేర్చుకునేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏముంది? అనుకరణ, హస్తలాఘవం, నైపుణ్యం, అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. బైక్ నేర్పేటప్పుడు సునిశ్చితత్వం, దాంట్లో ఉన్న తప్పొప్పులు ఏంటి అంటే దాన్ని 40లో పోతేనే ఆయిల్ బాగా జాగ్రత్త తీసుకుంటుంది, తక్కువ తాగుద్ది, ఆ హై స్పీడ్లో పోతే ఇట్లా ప్రమాదం, ఇలాంటి చిన్న చిన్న పంచర్ అవడం, ఇలాంటివన్నీ తెలుసుకుంటాడనమాట. తర్వాత సమన్వయం అంటే బాగా బండి నడపడంలో ఒక ఇదనేది వచ్చేస్తుంది. లాస్ట్ సహజీకరణం. ఈ సహజీకరణం ఎలా ఉంటుందంటే అతనికి మామూలుగా నడిచిపోతున్నట్టు, మన ఏదో ఒక బాగా అలవాటైపోయిన పని చేస్తున్నట్టు, అంటే అది నార్మల్ అయిపోతుంది అతనికి. ఇంకా అతనికి ఎలాంటి లోపం ఉండదు. అతను ఫోన్ మాట్లాడితే కూడా బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. బైక్ నడపడంలో అతను అన్ని స్థాయిలు దాటేస్తాడు. అంటే అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతాడు మానసిక చలనాత్మక రంగంలో. సో దీంట్లో అత్యున్నత లక్షణం ఏమవుద్దంటే సహజీకరణం అయిపోతుందన్నమాట. మనం కొంతమందిని చూస్తుంటాం, కుండలు తయారు చేసేవాళ్ళు, తర్వాత కొంతమంది చెప్పులు కుట్టే వాళ్ళని, కటింగ్ షాప్లో ఇట్లా చూస్తుంటాం. వాళ్ళు ఎలా అంటే ఎవరితో మాట్లాడుతున్నా కూడా టకటక వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయి ఉంటారు. ఏం మిస్టేక్స్ జరగదన్నమాట. వాళ్ళు అంత చేతి పని అయిపోద్ది వాళ్ళకు. నెక్స్ట్, విద్యార్థులు శాస్త్రవేత్తల కృషిని గుర్తించి అభినందించే లక్ష్యం ఈ రంగానికి చెందుతుంది. అభినందిస్తున్నాడు. అభినందించడం అనేది మనసుకు సంబంధించింది. జ్ఞానం అనేది మెదడుకు సంబంధించింది. మానసిక చలనాత్మక రంగం అనేది చేతులకు సంబంధించింది. వీటిని 3Hsతో చూపిస్తారు. జ్ఞానాత్మక రంగాన్ని అంటే హెడ్, భావావేశ రంగం అంటే హార్టు, మానసిక చలనాత్మక రంగం అంటే హ్యాండ్. 3Hsతో చూపిస్తామన్నమాట ఈ లక్ష్యాలు మూడింటిని. ఇక్కడ ఏమన్నాడు? విద్యార్థి శాస్త్రవేత్తల కృషిని గుర్తించే లక్ష్యం ఈ రంగానికి చెందింది. అభినందించడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మెదడు నుంచా, మనసు నుంచా, చేతి నుంచా? సో మనసు నుంచి వస్తుంది. సో ఆప్షన్స్ చూద్దాం. భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, విద్యారంగం. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోయింది ఏంటి ఆన్సరు? భావావేశ రంగం. అభినందించడము, ప్రతిస్పందించడము, చర్చించడము, ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందుతాయి. జ్ఞానం అనే లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఇందాకడే చెప్పాం మనం, స్పష్టీకరణలు అంటే జ్ఞానం అనేదే ఒక లక్ష్యము, దానిలో కొన్ని స్పష్టీకరణలు ఉంటాయి. ఆ స్పష్టీకరణ ఏంటంటే జ్ఞానంలో జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేవి జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం యొక్క స్పష్టీకరణలు. అదే భావావేశ రంగంలోకి వస్తే దాని యొక్క స్పష్టీకరణలు ఏంటంటే భావావేశ రంగానికి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం అనేది భావావేశ రంగం యొక్క స్పష్టీకరణలు అన్నమాట. ఇందాక చెప్పాను కదా,
పూర్తిగా అంటే ఒక లక్ష్యం అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మళ్ళీ కొన్ని మార్గాలు ఉంటాయి. అట్లా ఆ మార్గాలనే స్పష్టీకరణ అంటారనమాట. వీడికి జ్ఞానం ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటావంటే నువ్వు ఎగ్జామ్ పెడతావు. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ బిట్‌కి ఆన్సర్ రాస్తే వాడికి జ్ఞానం ఉంది అన్నట్టు. అట్లాగా ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటున్నావు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిపుల్ చాయిస్ ఇలా ఇచ్చి తెలుసుకుంటున్నావు. ఓకేనా? సో, జ్ఞానం అనే లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఏంటి? జ్ఞప్తికి తెచ్చుకోవడం. విద్యార్థి భౌతిక రసాయన శాస్త్రంలోని 2 అంశాల మధ్య పోలికలు, తేడాలు వివరించగలిగాడు. ఇది ఈ లక్ష్యానికి స్పష్టీకరణ. నైపుణ్యం, జ్ఞానం, అవగాహన, వినియోగం. ఏది చూడండి, పోలికలు, తేడాలు ఇందాకడే చెప్పా. నేను సజీవులు, నిర్జీవుల మధ్య తేడాలు ఏంటి అని ఒక పిల్లాడిని అడిగాను. లేదంటే ఒక మొక్కకి, ఎండిపోయిన ఒక కొమ్మకి వీటి గురించి ఏంట్రా తేడాలు ఏమన్నా తెలుసా? వీటి గురించి నీకేం తెలిసిందని అడిగాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడికి కొంచెం తెలివి ఉంది. చెప్తాడు, ఇది చెట్టు పచ్చగా ఉంది, ఇది గాలి ఇస్తుంది, ఇది పండ్లు ఇస్తుంది, దీని ఆకులు పచ్చగా ఉన్నాయి, ఇది చూస్తే ఎండిపోయింది, దీంట్లో వాటర్ అంటే బతికున్నట్టు లక్షణాలు ఏం లేవు, దీనికి ఆకులు లేవు, పూర్తిగా ఎండిపోయి పడిపోయి ఉంది, ఇది ముందుకు చిగురించదు, దీనికి నుంచి పూలు రావు, పండ్లు రావు. సో ఇదేమిటంటే సజీవి, ఇది నిర్జీవి అనేసాడు. ఒక మొక్కల్లోనే రెండుగా వాడు వర్గీకరించేశాడనమాట. తేడాలు చెప్పేశాడు. అట్లాగా అది చెప్పగలిగాడు అంటే అక్కడ జ్ఞానం ఉందా లేకుంటే అవగాహన ఉందా? అవగాహన ఉంది. అసలు ఏంటి అనే కాన్సెప్ట్ తెలుసు. సో పోలికలు, తేడాలు వివరించాడంటే అవగాహన అనే లక్ష్యానికి అవగాహన అనే స్పష్టీకరణ కలిగి ఉన్నాడని. నెక్స్ట్, విద్యార్థి ప్రయోగశాలలో ఆక్సిజన్ను తయారు చేశాడు. ఇది ఈ లక్ష్యానికి చెందింది. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. అక్కడ ఏం చేశాడు? అతను తయారు చేశాడు. అంటే ఎలా తయారు చేయాలో చెబితే అవగాహన అవుద్ది. అతనే తయారు చేసి చూపిస్తే ఏమవుతుందంటే నైపుణ్యం. ఓకేనా? విద్యార్థి ప్రయోగశాలలో ఆక్సిజన్ను తయారు చేశాడు. ఇది ఏ లక్ష్యానికి చెందింది అంటే నైపుణ్యము.